హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎప్పుడు రొటీన్గా చేసుకునేలా కాకుండా ఇలా కేక్ని బనానా ఇంకా చాకో చిప్స్ తోటి ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కేక్ కూడా మనకి చాలా సాఫ్ట్గా బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 బనానాస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నానండి. ఇలా మిక్సీలో కాకపోతే బనానాస్ని మెత్తగా బాగా స్మాష్ చేసుకొని తీసుకోవచ్చు. ఇందులో ఒక 1/2 కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఈ రెండు కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. ఇందులో 1.5 కప్పు మైదా తీసుకున్నాను. మైదా కానీ లేకపోతే మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా కూడా తీసుకోవచ్చు. 1 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ సోడా తీసుకోండి. వీటన్నింటినీ మనం జల్లించి తీసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం జల్లెడ పట్టేసుకొని ఆ పౌడర్ని పిండిలో వేసి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోండి. ఇదంతా ఇలా చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు మిల్క్ యాడ్ చేస్తున్నానండి. 1/2 కప్పు నుంచి ఒక 1/2 కప్పు వరకు మన అవసరాన్ని బట్టి మిల్క్ కొంచెం కొంచెం ఇలా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చూడండి, మనకి ఈ విధంగా తయారైతే కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఎందులో అయితే కేక్ని బేక్ చేయాలి అనుకుంటున్నామో ఆ కేక్ టిన్ తీసుకొని అడుగున కొంచెం ఆయిల్ రాసుకోండి. నేను ఒక బటర్ పేపర్ని ఆ బాటమ్ సైజ్కి ఇలా కట్ చేసి బటర్ పేపర్ వేసుకున్నాను అడుగున. ఇప్పుడు పైన కూడా కొంచెం ఆయిల్ రాసుకోండి. సైడ్స్ కూడా ఆయిల్ తోటి అప్లై చేయండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆ బౌల్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసి కొంచెం పిండిని దానికి పైన కవరింగ్ లాగా వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా కేక్ టిన్ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చివరగా చాకో చిప్స్, ఒక 1/2 కప్పు చాకో చిప్స్ని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో యాడ్ చేస్తున్నాను. చాకో చిప్స్ వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని వెంటనే దీన్ని కేకు ప్యాన్లోకి వేసేసుకోవాలి. పైన కూడా కొంచెం చాకో చిప్స్ పైన కూడా కొంచెం వేసుకున్నానండి. ఇలా రెడీ చేసి ఒకసారి ట్యాప్ చేసుకుంటే లోపల ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఎందులో అయితే కేకును బేక్ చేయాలి అనుకుంటున్నామో ఆ బౌల్ స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది మనకు వేడిగా ఉంది కదా, ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ టిన్ని పెట్టుకోవాలి. మూత పెట్టేసేసి ఫ్లేము సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకోవాలండి. సిమ్లో కానీ మీడియంలో కానీ కాకుండా రెండింటికి మధ్యలో ఫ్లేమ్ సెట్ చేసుకొని 35 నుంచి 40 మినిట్స్ వరకు ఇలాగే కుక్ చేసుకోవాలి. నాకు కరెక్ట్గా 35 మినిట్స్ పట్టిందండి. ఇప్పుడు ఒకసారి మనకి ఇది కుక్ అయిందా లేదో చూద్దాము. చూడండి, ఇలా ఒక టూత్ పిక్ని అలా మనం ఇన్సర్ట్ చేసి చూస్తే తడేమి లేకుండా మనకంతా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కేక్ టిన్ని అందులోంచి తీసి బయట పెట్టుకోండి. పైన ఒక క్లాత్ కప్పేసి మనం ఇది చల్లారేంత వరకు ఇలా కట్టి పెట్టుకుందాం. దీనివల్ల పై లేయర్ మనకి డ్రై అయిపోకుండా ఉంటుంది. చూడండి, మన కేక్ చల్లారిన తర్వాత ఇది సైడ్స్ నుంచి మనం ఏం చేయక్కర్లేదు. ఆల్రెడీ మనకి కేక్ రెడీ అయిపోయేటప్పటికే సైడ్స్ నుంచి అంతా కూడా ఫ్రీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మనకి కేక్ రెడీ అయిపోయింది. చాకో చిప్స్ బనానా కేక్ రెడీ అయిపోయిందండి. ఈ కేక్ మనకి చాలా చాలా సాఫ్ట్గా దూదిలాగా ఉంటుంది. పిల్లలైతే చాలా లైక్ చేస్తారు. మీరు కూడా ఒకసారి కేక్ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.